विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं ओम श्री वासवांबायै नमः। 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 ओम कुसुमपुत्री च विद्महे। ओम कुसुमपुत्री च विद्महे। कन्याकुमारी धीमहि। कन्याकुमारी धीमहि। तन्नो वासवी प्रचोदयात्। तन्नो वासवी प्रचोदयात्। చరిత్రలోని రెండవ రోజున పురాణ ప్రవచనాలను మీరందరూ కూడా శ్రవణం చేస్తున్నారు. నిన్నటి రోజున అమ్మవారి యొక్క తత్వం ఏమిటి, అవతార తత్వం ఏమిటి, అమ్మవారు ఏ ఏ యుగములలో ఏ విధంగా అవతరించిందని, అమ్మవారి యొక్క పూర్వజన్మ చరిత్రను, పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని మనమందరూ కూడా మనకు పూర్వం నుంచి అంటే సంచిత పాపాలంతా కూడా తొలగింప చేసుకున్నాం. అలాగనే ఈ రోజున కూడా అమ్మవారి రహస్యాలను ఎన్నింటినో మనమంతా కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే మనం ఎంతో మంది దేవతలను పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా పూజించాల్సిన దైవం ఏమి అంటే 4 దైవాలు. ఎంతమంది? 4 దైవాలను మనం ముఖ్యంగా పూజించాలి. మరి మొట్టమొదటిగా మనం ఏ దైవాన్ని పూజించాలి అంటే ఎవరైనా సరే వాళ్ళ కుల దైవాన్ని పూజించాలి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు ఉంటుంటారు. అలాగే మన ఆర్యవైశ్య కులానికి దైవత కదా. అందువల్ల మనం మొట్టమొదటగా కులదేవతగా వాసవి దేవిని పూజించాలి. అలాగే గృహదేవత, గ్రామ దేవత, ఇష్టదేవత, ఈ 4 దైవాలు. మొట్టమొదటిగా మనం వాసవి దేవతని పూజిస్తూ ఉన్నాం. మరి అమ్మవారిని పూజించడం వలన మనకి మన గృహంలో ఏవైతే శుభ పరిణామాలు జరుగుతాయో వాటన్నిటికీ కూడా అమ్మవారే అనుగ్రహిస్తూ ఉంటుంది. గృహంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గృహవాస్తు అంత చక్కగా ఉండేటట్లుగాను, శుభాలు, కళ్యాణ మహోత్సవాలు జరగడానికి, శుభకార్యాలు జరగడానికి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంట్లో ఎంతమంది అయితే మన కుటుంబ సభ్యులు ఉంటారో, తల్లి, తండ్రి, తాత, అవ్వ, ముత్తాత, ముత్తవ్వ, పెద్దమ్మ, పిన్న, నాన్న, అత్త, మామ, ఇలాగా బంధుత్వాలు అందరూ కూడా చక్కగా మంచి సంబంధ బాంధవ్యాలతో, మంచి ప్రేమ అనుబంధాలతో ఉండేలాగా అమ్మవారు మనల్ని కరుణించుతుంది. అంతేకాకుండా మనకి వ్యాపారంలో వాస్తు కూడా తొలగిస్తుంది. గృహవాస్తు కూడా ఏదైనా దోషాలు ఉంటే కూడా తొలగించేటువంటి దేవతే మన కులదేవత వాసవి మాత. ఆ తర్వాత రెండవ దైవం ఎవరిని పూజించాలి? గృహదేవత. గృహదేవత ప్రతి ఒక్క ఇంటికి కూడా గృహదేవుడు అని ఉంటారు, ఇంటి దేవుడు అని అంటుంటాం. అవునా? ప్రతి ఒక్క ఇంటికి ఇంటి దేవుడు అని ఉంటాం. ఆ ఇంటి దేవుడు ఎలాగంటే మన పూర్వీకుల నుంచి కూడా ఆ ఇంటి దేవతను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మందికి చాలా కుటుంబాల్లో తెలియదు అనమాట. ఈ జనరేషన్ లో ఏముంది, దేవుళ్ళంతా ఒకటే కదా, మాకు ఆఫీస్కి వెళ్ళాలి, టైం లేదు, అంతా దేవుళ్ళని కడుక్కుంటుండడానికి ఏదో ఒక దేవుడిని పెట్టేస్తారు. రాను వాళ్ళు వాళ్ళ గృహదైవం ఎవరో కూడా మర్చిపోతున్నారు కొంతమంది. అలా మన పూర్వీకుల నుంచి ఏదైతే పెద్దగా చిత్రపటం పెట్టుకొని పూజిస్తూ ఉంటారో వారు మన గృహదైవం. చాలా మందికి నరసింహస్వామి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన సాయిబాబా వీళ్ళంతా ఇష్టదేవతలుగా ఉంటారు. ఇలాగా మన గృహదేవతలుగా ఉంటారు. గృహదేవతలు పూజించడం వల్ల కూడా మనకి గృహములో ఏ విధమైన కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, గృహంలో అందరూ శాంతిగా, మనశ్శాంతిగా, సుఖ సంతోషాలతో ఉండేలాగా గృహంలో ఉండే వాళ్ళందరినీ కరుణించే దేవుడే గృహదేవుడు. గృహదైవం, గృహదేవత అని అంటూ ఉంటారు. ఆ తర్వాత మనం పూజించాల్సింది గ్రామ దేవత. ప్రతి ఒక్క గ్రామానికి కూడా దేవత ఉంటారు. ఈ గ్రామానికి ఎవరో దేవతమ్మ? మారెమ్మ. అలాగా మారెమ్మ, పుట్లమ్మ, చిన్నాగమ్మ, చౌడమ్మ, నూకాలమ్మ ఇలాగా అంటూ ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటారు. ఒక్కొక్క గ్రామంలో
ఎక్కువ నూకలు పండుతూ ఉంటాయండి. వాళ్ళకి అక్కడ ఉండేటువంటి అమ్మను నూకాలమ్మ అని, జొన్నలు ఎక్కువగా పండుతుండేటువంటి ప్రాంతంలో ఉండేవారు జొన్నాలమ్మ అని, ఇలాగా ఎక్కువ అనేక గ్రామాలలో ఆ దేవతలకి పేర్లు మారిపోతూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్క గ్రామ దేవతకు కూడా ముఖ్యంగా ఒక త్రిశూలం ఉంటుంది, ఒక సింహవాహనం. ఏముంటాయమ్మా? సింహవాహనము, త్రిశూలము ఖచ్చితంగా ఉంటాయి ఈ గ్రామ దేవతలు. గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరానికి ఒక మారు జాతరలు జరుపుతూ ఉంటారు. జాతర, ఈ జాతర వేపాకు మంటలతో పూర్ణ కుంభంలో పసుపు నీళ్ళంతా పెట్టి ఊరంతా చల్లుతూ ఉంటారు. అంటే ఎటువంటి చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా తొలగిపోవాలి అని ఈ గ్రామ దేవతను మనం పూజిస్తూ జాతరలు చేస్తూ జరుపుతూ ఉంటారు అన్నమాట. ఈ గ్రామ దేవత అనుగ్రహం వలన ఏ విధంగా అయితే ఒక గ్రామంలో అనేక కులాల వాళ్ళు ఉంటారు, అనేక మతాల వాళ్ళు ఉంటారు, అనేకమైనటువంటి జాతుల వాళ్ళు ఉంటారు. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క గృహంలో ఉండే ముగ్గురు నలుగురైనా ఒక్కసారి జగడం వస్తూ ఉంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటిది ఒక గ్రామంలో అంతమంది కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వివిధ రకాలుగా ఉన్నప్పుడు వారికి ఏ విధమైన గొడవలు జగడాలు లేకుండా వారిని అందరినీ కూడా బంధుత్వంతో మావాని బావాని ఇలాగా పేర్లతో పిలుచుకుంటూ ఇతర కులస్తుల వాళ్ళు కూడా ఇంకొకరి కులం వాళ్ళను బంధుత్వంగా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఏ విధమైన అరమరికలు లేకుండా సంతోషంగా అందరూ ఐకమత్యంగా ఉండడానికి ఈ గ్రామ దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ జాతరలు జరగడం వలన ఏం జరుగుతుంది? పూర్ణ కుంభంలో పసుపు నీళ్ళంతా చల్లడం వల్ల టైఫాయిడ్, మలేరియా, కలరా వంటి జబ్బులు ఏవి రాకుండా మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. జై మారమ్మ తల్లికి.